ప్రార్థనతో సువార్త కూడికను ఆరంభించుకుందాం. సువార్త కూడికను ఆరంభించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, అద్వితీయ సత్య దేవ, మృతుల నుండి నేర్చిన దేవ, ఆది సంభూతుడి తిరిగి నేర్చిన దేవ, మీరు స్తోత్రాలు. ఇదిగో నేను సజీవుడై ఉన్నట్టు చెప్పిన దేవుడవు, వాగ్దానమును అనుగ్రహించి నెరవేర్చి దేవ, మీరు స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, అద్భుత కార్యములు జరిగించే దేవుడు, వాగ్దానమును అనుగ్రహించి నెరవేర్చే దేవుడు, మీ స్తోత్రాలు. అటు దేవుడుగా మేము కలిగి ఉన్నందుకై మేము స్తుతిస్తున్నాం. ప్రభు, ఈ దినము ఆదివారము ఆరాధన అంతట్లో కూడా ఉదయ కాలం నుంచి సాయంకాలం వరకు ప్రభు మరి కూడికలో మీరెంతగానో తోడుగా ఉంటూ వచ్చారు. ప్రభు, మీ స్తోత్రాలు. ఈ సాయంకాలము మరి ప్రభు తండ్రి మీ యొక్క ప్రేమ వార్తను, రక్షణ స్వార్థను ప్రభు తండ్రి ప్రకటించడానికి కొరకై, నీతిని ప్రకటించిన నిమిత్తమై ప్రభు ఈ కూడికను ఏర్పాటు చేయట్లో మీరు చూపిన గొప్పకై స్తోత్రాలు. కనుక ఈ స్వార్థ కూడికలో, గాస్పల్ మీటింగ్లో ప్రభు మీరే తోడేవుని నడిపించండి, సహాయం చేయండి. పాటల ద్వారా మీ నామముకు మహిమ తెచ్చుకోండి. రాని ఉన్న వారిని తీసుకుని రండి, ప్రార్థిస్తున్నాం. ప్రభు మీరు తోడుగా ఉండండి, గొప్ప చూపించండి, మహిమ పొందండి. ఆ రీతిగా తండ్రి సమస్తమును మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మైకుల ద్వారా విననై ఉన్నటువంటి వారిని మీరు దర్శించి మీ వాక్కుని చేత వారిని దర్శించమని ప్రార్థన చేస్తూ మీరు మహిమ పొందమని, తోడుని నడిపించమని ప్రభు తండ్రి దారి మార్గంలో నేను వచ్చి వారికి సహాయం చేసి కాపాడమని ప్రార్థిస్తూ నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనము పాటల పుస్తకం నుంచి పరుగిడరా సోదరుడా అనే పాట పాడుకుందాం. పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధిలో నీవు చేరుటకై అనే పాట పాడుకుందాం. పాటల పుస్తకంలో నుంచి 335 పాట పాడుకుందాం. పరుగిడరా సోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై. పరుగిడరా యుగ సమాప్తి ఆగమనమునకు సూచన నిన్నో చూడుమురా. యుగ సమాప్తి ఆగమనమునకు సూచన నిన్నో చూడుమురా. వేదన నిన్నో వీధికి వాచుర, వేదన నిన్నో వీధికి వాచుర. కలవరముందక కనిపెట్టుమురా, కలవరముందక కనిపెట్టుమురా. ఏ పరుగిడరా సోదరుడా
ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై అరుగిడరా. నన్ను కాచుచు పెంగికి చుచు నారును నాటుచు త్రాగుచు తినుచు, నన్ను కాచుచు పెంగికి చుచు నారును నాటుచు త్రాగుచు తినుచు, జగములో జనులు దిగులునే నాపుడు, జగములో జనులు దిగులునే నాపుడు, దొంగవడే ఇలా దొరాయ్ మాచు, దొంగవడే ఇలా దొరాయ్ మాచు. మరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై మరుగిడరా. ఆదినమైనను ఆగడి అయినను పరమునగుతడు మనుషులు, ఆదినమైనను ఆగడి అయినను పరమునగుతడు ధరణిలో మనుషులు, ఎవరును గాని ఎరుగనే ఎరుగరు, ఎవరును ఎరుగనే ఎరుగరు. మెలకువతో యేసు పిలుపును వినుము, మెలకువతో యేసు పిలుపును వినుచు అరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై మరుగిడరా. ఆదినమున శ్రమాంతము కాగా సూర్యుని చంద్రుని చీకటి కమ్ము, ఆదినము శ్రమాంతము కాగా సూర్యుని చంద్రుని చీకటి కమ్ము, ఆకాశమందని శక్తులు కదులును, ఆకాశమందని శక్తులు కదులును, మహిమతో యేసు మహిమగురా, మహిమతో యేసు మహిమగురా. మరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి చేరుటకై మరుగిడరా. ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా, ఆర్భాటముతో ఆశ్చర్యముతో దేవుని బూరతో మన ప్రభు దిగురా. క్రీస్తు నందున్న మృతుడగువారు, క్రీస్తు నందున్న మృతుడగువారు ఏకముగా ప్రభు యేసుని చేరా, ఏకముగా ప్రభు యేసుని చేరా. మరుగిడరా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై మరుగిడరా. ఎటు చూచిన నీ కటుక నిపించును, కొండన బండన నూలినను, ఎటు చూచిన నీ కటుక నిపించును, కొండన బండన నూలినను, కొదమ సింహమై కోపాగ్ని అయి, కొదమ సింహమై
కోపాగ్ని ఎదురుగా వచ్చిన కదలగలేవురా, ఎదురుగా వచ్చిన కదలగలేవురా. పరుగిరారా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిరారా. ఎత్తబడుట కాయకమ నీవు కరుణము ఇది కడవు చేయకురా. ఎత్తబడుట కాయకమ నీవు కరుణము ఇది కడవు చేయకురా. రక్షణలోని వీక్షణ కలిగి, రక్షణలోని వీక్షణ కలిగి రక్షకుడేసుని రాజ్యము చేరా, రక్షకుడేసుని రాజ్యము చేరా. పరుగిరారా సోదరుడా, ప్రభు సన్నిధి నీవు చేరుటకై, ప్రభు సన్నిధి నీవు చేరుటకై పరుగిరారా. మాయలోకము మోసపోకం అనే పాట పాడుకుందాం. పాటల పుస్తకం నుంచి మూడు వందల యాభై ఎనిమిది పాడుకుందాం. 358 పాట పాడుకుందాం. మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు. బంధుమిత్రులు భార్య బిడ్డలు, బంధుమిత్రులు భార్య బిడ్డలు మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు. బంధుమిత్రులు భార్య బిడ్డలు, బంధుమిత్రులు భార్య బిడ్డలు ధనము ఘనము అందచందము, ధనము ఘనము అందచందము అవి అన్నీయును నీటి బుడగడే, అవి అన్నీయును
నీతి బుడగనే సమాధితోనే సమాప్తమౌను, సమాధితోనే సమాప్తమౌను. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు. పడగ వీపిన పాము వలె నీ, పడగ వీపిన పాము వలె నీ, పాపము నిన్ను వెంబడించును, పాపము నిన్ను వెంబడించును. పాప ఫలితము మరణమే గదా, పాప ఫలితము మరణమే గదా. దాని అంతము నిత్య నరకము, దాని అంతము నిత్య నరకము. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు. నిన్ను రక్షింప నించి ప్రభువు, నిన్ను రక్షింప నించి ప్రభువు, పరమును విడచి ధరకు వచ్చెను, పరమును విడచి ధరకు వచ్చెను. నీకు బదులుగా శ్రమణనోచెను, నీకు బదులుగా శ్రమణనోచెను. సిలువలో బలియాయెను యేసు, సిలువలోనే బలియాయెనేసు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు. ఇప్పుడైనను ఒప్పుకొనుమిక, ఇప్పుడైనను ఒప్పుకొనుమిక, నీ పాప జీవితమునంతయును, నీ పాప జీవితమునంతయును. నిన్ను క్షమించును కృపతో ప్రభువు, నిన్ను క్షమించును కృపతో ప్రభువు. ఇది క్షణ దినముగా, ఇది నిరాక్షణ దినముగా. మాయలోకము మోసపోకుము, క్రీస్తునందే రక్షణ దొరుకును నీకు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు. దేహమంత ప్రభు గాయము పొందే, దేహమంత ప్రభు గాయము పొందే. పరిశుద్ధార తమును కాచెను, పరిశుద్ధార తమును కాచెను. నిత్య జీవము నీకు నీయను, నిత్య జీవము నీకు నీయను. మృతిని గెల్చే తిరిగి లేచెను, మృతిని గెల్చే తిరిగి లేచెను. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు. మాయలోకము మోసపోకుము, యేసునందే రక్షణ దొరుకును నీకు.
వాక్యంలోనికి మనం ప్రవేశించక ముందు మరొక పాట పాడుకుందాం. 357 పాట, 357 పాట పాడుకుందాం. పాట పాడుకుంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించును, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎవరాయనను విశ్వసించెదరు, ఎవరాయనను విశ్వసించెదరు, నశింపక నిత్య జీవము పొందెదరు, నశింపక నిత్య జీవము పొందెదరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది, తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది, రక్తము కాచి ప్రాణమునిచే, రక్తము కాచే ప్రాణమునిచే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును ప్రభువు పిలిచెను పాపునెల్లా, ప్రభువు పిలిచెను పాపునెల్లా, వచ్చిన వారే కడుగబడెదరు, వచ్చిన వారే కడుగబడెదరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును తాపిన వారిని వెదకుచున్నాడు, తాపిన వారిని వెదకుచున్నాడు, వచ్చిన వారే ముక్తి పొందెదరు, వచ్చిన వారే ముక్తి పొందెదరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును పాపము చేత
చాచిన మిమ్ము, పాపము చేత చాచిన మిమ్ము, ప్రభు కోరుచుండే జీవమునిచు, ప్రభు కోరుచుండే జీవమునిచు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును అడిగిన మనసు కలిగిన వారే, అడిగిన మనసు కలిగిన వారే గొప్ప రక్షణను పొందెగారిల్లలో, గొప్ప రక్షణను పొందెగారిల్లలో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును క్రొత్త జన్మమును ఏకని వారు, క్రొత్త జన్మమును ఏకని వారు ప్రవేశింపలేరు ప్రభు రాజ్యమందు, ప్రవేశింపలేరు ప్రభు రాజ్యమందు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును మన బైబిల్స్ పైకెత్తి బైబిల్ పాట పాడుకుందాం. ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ రుచి మధురము, బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు, ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ రుచి మధురము, ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు. తేనె కంటే తీపి చుంటే తేనె ధారలు, తేనె కంటే తీపి చుంటే తేనె ధారలు, బంగారం వేడి మీ బంగారం, బంగారం వేడి మీ బంగారం. ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ రుచి మధురము, ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ చదివి చూడు, ఈ బైబుల్ తేనెగూడు, ఈ బైబుల్ రుచి మధురము. మన దేవుని వాక్యము సువార్త వాక్యము విందాం. ప్రార్థన చేసుకుంటాం. పరలోక తండ్రి,
యేసు ప్రభా మీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా స్వార్థ కూడికలో మరి ప్రభా ప్రార్థనతో ఆరంభించి ప్రభా తిరిగి పాటలు పాడుట్లో మీరు ఎంతో సహాయం చేస్తూ వచ్చినారు. తిరిగి మా ప్రభా మీ దాసుడి ద్వారా మీ లేఖనాలు మా గమనానికి, అలాగే ఇరుగు పొరుగు వారికి మరి ప్రభా మైకు ద్వారా విననున్న వారికి ప్రభా మీ యొక్క రక్షణ స్వార్థ నీ మాటను, మీ ప్రేమ వార్తను మరి వినిపించట్లుగా మీ దాసునికి కావాల్సిన కృపగా ఇచ్చే ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకుంటూ తోడు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో చేరవచ్చిన అందరికీ వందనాలు. మరి ఈరోజు ప్రభు దినం, పరిశుద్ధ దినం, మనం దేవుని ఆరాధించుకున్నాం. అయితే ఈ సాయంత్రం సమయంలో మనం లోకానికి మరి లోకంలో ఉన్న అనేక మంది సహోదరులు మరి నిజదేవుని గుర్తెరగని వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. ఈ లోకం మరి అన్నిటి అంతం సమీపమైనదని చివరి దినాల్లో ఉన్నాం. దేవుని రాకడకు బహు సమీపంలో ఉన్నాం. మరి ప్రమాదకరం పరిస్థితులు కూడా ఉన్నాం. సాతాను గర్జన సింహం వలె ఎవరిని మిరింగుదురా అని లోక సంచారం చేస్తూ అనేక మందిని తన వశంలో చేసుకోవటానికి సాతానుడు పని బాగా చేస్తున్నాడు. ఈ చివరి దినాల్లో సాతాను అయితే పని బాగా చేస్తున్నాడు. అయితే సాతాను అంత స్పీడ్లో ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా మనం చూచిన దాన్ని, మనం వినిన దాన్ని, మనం అనుభవించిన దాన్ని, మన సంతోషాన్ని, మన రక్షణను అనేక మందికి తెలియజేయాల్సిన బాధ్యత ఈ చివరి దినాల్లో మనపై ఉన్నది. కనుక ఈ సువార్త కూడికలో మనం కొన్ని మాటలు ధ్యానించుకొని మరి సువార్త ప్రకటించుకుందాం. మొదటిగా చిన్న ప్రార్థనతో ఈ కూడిక ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవ, జీవం గల నా గొప్ప ప్రభువా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా, ఈ సాయంత్రం సమయంలో తండ్రి ఈ రీతిగా నాయన ప్రభువా ఈ సువార్త కూడికలో నన్ను మమ్మల్ని పాలుభాగస్తులుగా చేస్తూ వచ్చావు. అయితే తండ్రి ప్రభువా, ఈ సాయంత్రం ఏ మాటలైతే మాతో మాట్లాడటానికి సిద్ధపరిచావో ఈ యొక్క శబ్దయంత్రం ద్వారా ఎవరైతే ఈ మాటలు వినటానికి మరి వారు సిద్ధపరిచారో ఆ హృదయాన్ని తిరువయ్యా, వారితో మీరు మాట్లాడు. అనేక మందిని ఆయన మీ వైపు నడిపించుట్లో సత్యాన్ని గ్రహించి సర్వసత్యంలోకి ప్రతి బిడ్డ రావటానికి, నిజమైన రక్షణ కార్యం వారిలో జరిగించడానికి ప్రభువా కృప చూపుతారమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నన్ను మమ్మల్ని మీ స్వాధీన భద్రపరచుకో తండ్రి. అయ్యా, ఎటువంటి ఆటంకాల అభ్యంతరం లేకుండా ప్రభు మంచి వాతావరణం మాకు అనుకూలపరుస్తూ ఈ సమయాన్ని మీ దయగల, ప్రేమగల, కృపగల స్థలకు అప్పగించుకుంటున్నా. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే మామూలుగా దశలోనికి రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మొదటి వచనంలోనే దశలోనికి రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట ఉంది. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినం వచ్చునని మీకు బాగా తెలియను. ఇక్కడ ఏమంటున్నాడు? కాలమును గూర్చియు సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు. అపోస్తలుడైన పౌలు దెస్సలోనిక సంఘానికి రాస్తూ ఆ దినంలో కాలమును గూర్చి సమయాల గూర్చి మీకు తెలియపరచడం లేదు, మీకు అన్నీ తెలుసు. అయితే దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎవరు దొంగ? ఈ లోక అధికారి సాతాను దొంగ. ఆ దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు. అయితే ఎవరైతే రక్షింపబడిన వారి సైతం కూడా దోసుకొని పోవటానికి ఆ దొంగ వస్తాడు. రక్షణ లేని వారికి వాడికి ఈజీ అవుతుంది. రక్షింపబడిన వారు కూడా అనేక బలహీనతలో పడిపోతున్నారు. కనుక ఇక్కడ ఏమంటాడంటే, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగా తెలియను. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అట్లానే ప్రభు దినం. దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు, దోసుకొని పోతాడు. అయితే ప్రభు దినం కూడా అట్లానే వస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ కూడా అట్లానే వస్తుంది. అందుకే మెలకువగా ఉండి సిద్ధపడి ఉండండి మనకు హెచ్చరిస్తున్నాడు. అందుకని ఈ చివరి దినాల్లో మనం ఆ సమయం కొరకు మనం సిద్ధపడి ఉండాలి. కనుక మనం ఈ సాయంత్రం సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఈ లోకంలో ఆయన ఏం చేయటానికి వచ్చాడు, ఆయన ఏం కార్యాలు చేశాడు, ఆయన ఎంత ప్రయాసపడ్డాడు, ఎందుకొరకు ప్రయాసపడ్డాడు, ఆయన దేవుని కుమారుడైండు కూడా ఆ ఉన్నతమైన స్థితిని, ఆ అత్యున్నతమైన సింహాసనాన్ని కూడా విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, ఈ లోకం అంతా ఏముంది? పాపంతో నిండిపోయి ఉంది. ఈ లోకం అంతా ఎట్లా ఉందంటే దుష్టత్వంతో నిండిపోయి ఉంది. అసలు ఈ పాపం మనలో ఎందుకు ప్రవేశించింది అనేది చాలామంది తెలుసు. అయితే ఆది కాండంలో మన పితరుడైన ఆదాము ద్వారా పాపం మనలో ప్రవేశించింది. ఈ పాపం అంటే ఏంటంటే, అసలు పాపం అంటే ఏంది? చాలామంది లోకస్తులు పాపం అంటే రెండు మాటల మీద ఉంటారు. ఒకటి దొంగతనం, రెండోది వ్యభిచారం. ఈ రెండే పాపం అనుకుంటాం లోకస్తులు. ఏ పాపం అంటే దొంగతనం కానీ వ్యభిచారం కానీ, ఈ రెండే పాపం అనుకుంటారు. మిగతా అన్నీ పాపం కింద పరిగణించరు. అయితే పాపం అంటే బైబిల్ ఏం చెప్తుందంటే దేవునితో ఎడబాటు, దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఉంటాం. దేవునితో మన పితరుడైన ఆదాముని తన స్వహస్తాలతో దేవుడు నిర్మించుకుంటే, ఆదాము దేవుని చెప్పినటువంటి మాటని అతిక్రమించి దేవునికి దూరం అయ్యాడు. ఆ దేవునికి దూరం అయినప్పుడే మనిషి పాపం వచ్చింది. ఆ పాపం లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది మనం హృదయంలో ఉన్నటువంటి మన యొక్క ఆలోచనలు, మన యొక్క ద్వేషభావాలు, ప్రేమ లేకపోవటం, ఒకరినొకరు పగ పెంచుకోవటం, ఒకరి మీద ఒకరు అసూయ కలగటం, ఒకరంటే ఒకరు వారంటే గిట్టకపోవటం, ఈ లోకంలో అలాంటి మన హృదయాల్లో అల్లుకుపోతాయి. చాలామంది లోకస్తులు ఏమంటారంటే, నేనేం పాపం చేయలేదే, నేను ఎవరిని ఏమనలేదే, ఎవరేం పాపం చేయలేదంట. ఎవరినైనా ఏమనంటేనే పాపం, లేకపోతే ఏదన్నా చేయకూడదు చేస్తేనే పాపం అనుకుంటారు. కానీ స్వతహాగా మన హృదయాల్లో పాపం ప్రవేశించిందని, ఆ పాపం ఎవరి ద్వారా వచ్చింది? మన పితరుడైన ఆదాము ద్వారా వచ్చింది. తండ్రి లక్షణాలు కుమారుడికి పిల్లలకి ఎట్లా ఉంటాయో అట్లనే మన పితరుడైన ఆదాము లక్షణాలు మనకు అలాగే వచ్చాయి. ఏది ఆ లక్షణం ఏంటంటే దేవునితో ఎడబాటు, దేవుని మాట వినకపోవటం, దేవుని సన్నిధికి చేరకపోవటం. అది పాపపు లక్షణం. దేవునికి వ్యతిరేకమైన జీవితం, దేవునితో దూరస్తులుగా అవటం, ఇవన్నీ మన యొక్క జీవితంలో పాపానికి సంబంధించినే. ఎప్పుడైతే దేవునికి దూరస్థం అయ్యామో సాతాను మనల్ని ఆవరించుకుంటాడు. ఆ సాతాను యొక్క స్థితి ఏంటంటే, ఆ సాతాను యొక్క వాడి యొక్క విధానం ఏంటంటే, మనుషుల మధ్య కక్షలు, భేదాలు, మనుషుల మధ్య ప్రేమ లేకపోవటం, మనుషుల మధ్య అసూయలు,
మరి ఒకళ్ళు ఎవరన్నా ప్రశాంతంగా బతుకుంటే లోకస్తులు వాళ్ళ మీద అనేకమైన నిందలేయటం, అలాంటి లక్షణాలన్నీ పాపమే. ఈ మనకి పరిశుద్ధమైన ఆలోచన లేకపోవటమే పాపం, దేవునితో సహవాసం సంబంధం లేకపోవటమే పాపం. అదే మన చీకటి జీవితం. అందుకని దేవుడు ఆయన యొక్క గొప్ప ప్రణాళిక ప్రకారం ఆయన ఏమంటున్నాడంటే, ఈ తిమోతి రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ఇక్కడ మనం చూస్తే మన పితరుడైన ఆదాం ద్వారా మనలో పాపం ప్రవేశించింది. ఎట్లా ప్రవేశిందంటే ఇక్కడ ఆదికాండంలోనే చూస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ఇక్కడ 12వ వచనం నుంచి చూస్తే, 12 కూడా కాదు 11వ వచనం నుంచి చూస్తే, అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షము తింటివా? నేను నీకు ఆజ్ఞాపించినది నువ్వు చేయలేదు. దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు. అవన్నీ మన చరిత్ర తెలుసు. దేవుడు ఆజ్ఞాపించింది, ఆ ఆజ్ఞకు లోబడలేదు ఆదాం. దేవుడు నేను నీకు ఆజ్ఞాపించిన మాటని అది తృణీకరించావు. దేవుడు ఆజ్ఞాపించిన మాటను తూచా తప్పకుండా చేస్తున్నట్టయితే ఆదాము దేవునితో సహవాసంగా ఉండేవాడు. దేవుడు ఆజ్ఞాపించిన మాటని ఎప్పుడైతే తిరస్కరించాడో, ఎప్పుడైతే నిర్లక్ష్య పెట్టాడో, ఎప్పుడైతే అతిక్రమించాడో హృదయంలో పాపం పొందిపోయింది. ఆ పాపం తరతరాలు మనిషి యొక్క లక్షణాలు, ఆ జీన్స్లో అట్లా మన తండ్రి పోలిక, వాళ్ళ తండ్రి పోలిక, ఆ స్వభావం అట్లా లోకమంతా పాపం అయిపోయింది. అందుకే ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు. ఇక్కడ 17వ వచనంలో, అదే 3వ అధ్యాయం 17వ వచనంలో అన్నాడు చూడండి. ఆయన ఆదాంతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షాలు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ఇక్కడ మనం చూస్తే మన పితరుడంటే ఆదాము దేవుడిని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు తన హృదయంలో పాపం వచ్చింది. ఆయన హృదయంలో వచ్చింది కూడా భూమి అంతా శపింపబడింది. భూమి అంతా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు లోకమంతా పాపంలోకి వెళ్ళిపోయింది. లోకమంతా పాప స్వభావం అయిపోయింది. ప్రతి హృదయం పాపమే. ప్రతి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు పాప స్వభావంతో పుట్టాడు. అందుకే తల్లి గర్భమున మనం పుట్టినదే పాపంతో పుట్టాము, మనం పెరిగేదే పాపంతో పెరుగుతున్నాం, మనం జీవించేదంతా పాపమే, మన మాటల పాపమే, మన క్రియల పాపమే, మన స్వభావం పాపమే, మన యొక్క జీవిత విధానం అంతా పాపమే. అందుకని యేసుక్రీస్తు తిమోతికి రాసిన పత్రికలో అన్నాడు, పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుట కొరకు. పాపులు ఎవరంటే మన ఆదాము యొక్క సంతానమే, మనందరమే. మనం రక్షించుట కొరకు. ఎప్పుడైతే మనం దేవునికి దూరస్తులుగా ఉన్నామో, ఎప్పుడైతే దేవునితో ఎడబాటు కలిగి ఉన్నామో, మనం దుష్టత్వంలోకి వెళ్ళిపోయి చీకటి జీవితం జీవించే స్థితిలో మనం ఉంటే, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. ఈ లోకం ఈ శరీరధారిగా ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉంటాం. ఈ భూమిలో ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. ఈ శరీరము విడిచిపెట్టి ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే నరకానికి వెళుతుంది. రక్షణ లేకపోతే నరకానికి వెళుద్ది. అందుకని తండ్రి అయిన దేవుడు మనం అట్లా నరకానికి వెళ్ళటం ఆయన ఇష్టపడలా. ఎందుకు? ఆయన స్వహస్తాలతో నిర్మించుకున్నాడు మనల్ని. ఆయన రూపంలో, ఆయన పోలికలో నిర్మించుకున్నాడు మనల్ని. తన బిడ్డలుగా చేసుకున్నట్టు మనం అట్లా నరకానికి వెళ్ళటం ఆయన చాలా బాధ కలిగించింది. ఏ మనిషి ద్వారా అయితే పాపము లోకంలో ప్రవేశించిందో మళ్ళీ తిరిగి అదే మనిషి ద్వారా మళ్ళీ మనుషులను రక్షించి పరలోకానికి రాజ్యానికి తీసుకురావడానికి దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. అందుకే ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం ఆయన పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.
పాపులను ఈ చాలామంది ఏమనుకుంటారు, అనేకమంది దేవుళ్ళు సృష్టికర్త ఒక్కడే. దేవుళ్ళు ఉన్నారు, దేవుళ్ళు అనేది మనం సృష్టించుకున్నాయి, మనుషులు సృష్టించుకున్నాయి. మనిషికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, అట్లా మనం సృష్టించుకున్నాయి. సృష్టికర్త ఒకడే. ఆ సృష్టికర్తే తండ్రి అయిన యెహోవా. ఆయన మన వాళ్ళ గొప్ప ప్రణాళికను కలిగి పాపులను రక్షించే కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చిన మాట మనం నమ్మాలి, విశ్వసించాలి. ఆయన ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించుట కొరకు, మనందరినీ పాపం నుంచి విడుదల చేయుటకు ఈ లోకానికి క్రీస్తు శరీరధారిగా వచ్చాడు. అందుకే ఇక్కడ అన్నాడు, పాపులను రక్షించు కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. క్రీస్తు యేసు లోకమునికి వచ్చాడు. ఆయన ఎలాంటి వాడు? పాపులను రక్షించుట కొరకు ఒక మనిషి, ప్రతి మనిషి పాపమే, ప్రతి శరీరంగా పుట్టిన వారు అందరూ పాపమే. మరి ఆ పాపాన్ని పోవాలంటే ఇప్పుడు మన బిడ్డలు ఎవరైనా మురికి కాలంలో పడతారు, మురికి చేసుకుని వస్తారు. ఆ మురికి నీళ్ళతో కడిగితే ఆ మురికి పోతుందా? ఆ మురికి నీళ్ళతో కడగకూడదు. ఆ మురికి పోవాలంటే స్వచ్ఛమైన నీళ్ళు తీసుకెళ్ళి కడగాల. ఆ స్వచ్ఛమైన నీళ్ళు తీసుకెళ్ళి కడిగినప్పుడే ఆ మురికి పోతుంది, ఆ మురికి వాసన పోతుంది. అందుకని దేవుడు మనిషి యొక్క పాపం పోవాలంటే మళ్ళీ పరిశుద్ధమైన మనిషి ఒకప్పుడు బలి అవ్వాలి. అయితే పూర్వకాలం యేసుక్రీస్తుకు ముందు, యేసుక్రీస్తు పుట్టక మునుపు ఆ పాపం పోవటానికి మనం వాక్య ప్రకారం చూస్తే అనేకమైన జంతువుల్ని బలిచ్చేవాళ్ళు, అనేకమైన పక్షులను బలిచ్చేవాళ్ళు. ఎప్పటికప్పుడు అది కొత్త. ఈరోజు పాపం చేస్తే ఈరోజు ఒక దూడనో లేకపోతే ఒక పావురాన్నో లేకపోతే కూడా అంటే పరిశుద్ధమైనవి అవి. అయితే అవి పాపాన్ని పూర్తిగా పోగొట్టలేవు. అందుకని పాపాన్ని పూర్తిగా పోగొట్టాలంటే ప్రభువైన యేసుక్రీస్తు అనే పరిశుద్ధుడు, దేవుడే ప్రియకుమారుడిగా ఈ లోకానికి రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు లాంటి పరిశుద్ధుడే ఈ లోకానికి రావాలి. ఇప్పుడు ఆ పరిశుద్ధుడు ఆయన యొక్క పరిశుద్ధ రక్తం చిందించాలి. ఇప్పుడు పాపం చేసింది మనం, పాపం ద్వారా శిక్ష మనకు రావాలి. అయితే మనం ఆ పాపానికి శిక్ష మనం అనుభవిస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్ళం. మనం కడగబడాలంటే ఆ పరిశుద్ధమైన రక్తం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తే ఈ లోకానికి రావాలి. అందుకే పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అంటే నిన్ను నన్ను రక్షించుట కొరకు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన కారణం ఏంది? నిన్ను నన్ను రక్షించుట కొరకు. అంటే నిన్ను నన్ను ఎట్లా రక్షిస్తాడంటే ఒక పరిశుద్ధుడు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించకుండా పాపికి క్షమాపణ లేదు. ఒక పరిశుద్ధుడు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించకుండా పాపికి క్షమాపణ లేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తే 3 కూడా చూద్దాం. అయితే ఆ బలులను అర్పించేట ఏటేటా పాపములు జ్ఞాపకం వచ్చున్నవి. ఏలయనగా ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయు రక్తము పాపములను తీసివేయటం అసాధ్యం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చాలమ్మ. అయితే ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఎడ్ల ఎక్కయు మేకల ఎక్కయు రక్తము పాపములను తీసివేయటం అసాధ్యం. మన పాపాలని ఆ యేసుక్రీస్తుకు ముందు మన పితరులు ఎట్లా చేశారంటే ఎడ్లని మరి మేకలని మరి పక్షులని బలించేవారు. ఆ బలి ఏటంటే చేసినప్పుడల్లా ఒక జంతువు పోతుంది. మన పాపం చేసినప్పుడు మన పాప పరిహారం నిమిత్తం ఒక జంతువు మరణం అయిపోతుంది. అయినా సరే అది శాశ్వతమైన పరిష్కారం కాదు. ఇక్కడ ఏమన్నాడు, ఎడ్ల యొక్క మేకల రక్తము పాపములను తీసివేయటం అసాధ్యం. వాక్యం ఖచ్చితంగా చెబుతాయి, ఎడ్ల ఎక్కువ మేకల ఎక్కువ రక్తము పాపం తీసివేయటం అసాధ్యం. అందుకని దేవుడు ఆయన యొక్క గొప్ప
ప్రణాళిక ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు అనే పరిశుద్ధుడు ఈ లోకానికి రావాలి. ఆ పరిశుద్ధమైన రక్తమే నీ కొరకు నా కొరకు చిందించాలి. ఆ పరిశుద్ధమైన రక్తం చిందించటం వలనే నీకు నాకు క్షమాపణ, ఈ లోకంలో మనందరికీ క్షమాపణ కలుగుతుంది. అంతేగాని మనం మన పాపలు క్షమించబడాలంటే ఖచ్చితంగా ఒక పరిశుద్ధమైన రక్తము చిందించాలని వాక్యం చెప్తుంది. ఆ పరిశుద్ధుడు ఎవరు? ఆ పరిశుద్ధుడు ఎలాంటి వాడే ఉండాలి? ఆ పరిశుద్ధుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఆయన యొక్క గుణలక్షణాలు ఎట్లా ఉండాలి? ఆయన పరిశుద్ధుడని ఎట్లా చెప్పాలి? ఎట్లా చెప్పాలంటే ఆయన దేవాతి దేవుడై ఉండాలి, ఆయన సజీవుడై ఉండాలి. చూద్దాం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే ఇక్కడ ఒక మాట ఉన్నాడు చూడండి. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతును గాని ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ఇక్కడ చూస్తే మొదటివాడు కడపటివాడు జీవించువాడు మరి యుగ యుగములు సజీవుడైన దేవుడు, యుగ యుగములు సజీవుడైన దేవుడుగా ఉండాలి. యుగ యుగాలు ఆయనకి అంతం లేదు, ఆయనకి మరణం లేదు. ఆయన సృష్టి ఆరంభం నుండి సృష్టి చివరి వరకు కూడా సజీవుడైనటువంటి దేవుడు. అటువంటి దేవుడి యొక్క క్రియే, అటువంటి దేవుని యొక్క కార్యమే మనపై ఉండాలి. ఆ దేవుడు మన పాపాలను పరిష్కరించబడాలంటే, మన పాపం నుండి బయటికి పడాలంటే ఆయన ఎటువంటి వాడే ఉండాలంటే సజీవుడైన దేవుడై ఉండాలి. యుగ యుగాలు సజీవుడై ఉండాలి, యుగ యుగాలు సజీవుడైన దేవుడై ఉండాలి. ఆయనకు మరణం లేదు, ఆయనకు అంతం లేదు, ఆయనే దేవుడు. అటువంటి లక్షణం కలిగి ఉండాలి. అటువంటి లక్షణం కలిగినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఆ కుమారుడు ఆయన భూమి ఆకాశంలో పుట్టకమునిపోయినటువంటి వాడు. ఆయన మరి మొదటివాడు కడపటివాడు, యుగ యుగాలు సజీవుడైన దేవుడు. అటువంటి గొప్ప దేవుడై ఉండాలి. పాపాలను అంత ఈజీగా పాపాలను క్షమించాలంటే మనం పోయి ప్రార్థన చేసి మీ పాపం పోవును కాకంటే పోవు. ఎందుకంటే మనం పాపులమే. మనం ఏం చేయాలి? మనం నిన్ను నన్ను రక్షించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధమైన రక్తమే నిన్ను నన్ను రక్షించింది. అందరికీ ఆయన పరిశుద్ధం. అటువంటి లక్షణం కలిగి యుగ యుగాలు సజీవుడై ఉండాలి. ఆయన సృష్టి ఆరంభముకి అంతానికి ఆయనే దేవుడై ఉండాలి. ఇంకొక మాట కూడా చూస్తే ఆయన అసలు సృష్టికర్త అయిన దేవుడై ఉండాలి. ఆయన సజీవుడై ఉన్నటువంటి దేవుడై ఉండాలా, సృష్టికర్త అయి ఉండాలి, సృష్టిని సృష్టించి దేవుడై ఉండాలి. ఆయన ఆదికాండంలో మొట్టమొదట ఆయనే సృష్టికర్త. చూద్దాం ఆదికాండం 1వ అధ్యాయం. ఇక్కడ ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను. ఆయన సృష్టికర్త అయి ఉండాలి, ఆయన సజీవుడై ఉండాలి, ఆయన యుగ యుగములు ఆయనే దేవుడై ఉండాలి. అటువంటి ఆ లక్షణాలు కలిగిన వాడే దేవుడు. అటువంటి వాడే పరిశుద్ధుడు, ఆయనే సజీవుడై ఉన్నటువంటి దేవుడు. అందుకే ఆయన ఎలాంటి లక్షణాలు? మన పాపాలను పరిహరించుట కొరకు, పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాను. పాపులను రక్షించుట కొరకు వచ్చినటువంటి యేసుక్రీస్తు యొక్క లక్షణాలు ఏంటంటే ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మొదటివాడు కడపటివాడు, ఆయనకు అంతం లేదు, ఆయన సృష్టికర్త, ఆయనే సృష్టికర్త, ఆయన నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు. అటువంటి లక్షణం కలిగి ఉండాలి. అటువంటి గొప్ప దేవుడై ఉండాలి. నిన్ను నన్ను రక్షించే ఆశామాషగా కాదు. మనం పాపంతో ఉన్నటువంటి నీవు నేను మరి ఇంకొకళ్ళు వచ్చి మనల్ని రక్షించాలంటే, మనిషిగా వచ్చి రక్షించాలంటే రక్షణ రాదు. అందుకని ఆయన యొక్క లక్షణాలు అటువంటి ఆయన సజీవుడైన దేవుడై ఉండాలి, ఆయన సృష్టికర్త అయి ఉండాలి, మళ్ళీ ఆయన రక్షకుడై ఉండాలి. మత్తయి సువార్తలో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, ఆమె యొక్క కుమారుని కనును
తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువని. ఇక్కడ మనకి స్పష్టంగా లేఖనాలు స్పష్టంగా ఆమె యొక్క కుమారుని కనును, ఆ కుమారుడు తన ప్రజల యొక్క పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రభు అయిన యేసుక్రీస్తుకి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనే మనల్ని రక్షించే దేవుడు. మన పాపాల నుండి రక్షించడానికి ఆయనే పరిశుద్ధుడైన దేవుడు. ఇక్కడ తన ప్రజలను వారి పాపల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. యేసు అంటే రక్షకుడు. యేసు రక్షకుడు. యేసు క్రీస్తే మనల్ని రక్షించే దేవుడు. యేసు రక్షకుడు, క్రీస్తు అభిషక్తుడు, మన కొరకు ఏర్పాటు చేయబడినవాడు, మన కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి వాడు, మన కొరకు మన పాపను రక్షించుట కొరకు, మన పాపం నుండి మనం రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. ఆయనే రక్షకుడు, ఆయనే సజీవుడైన దేవుడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. అలాంటి వాడైతేనే మనకి రక్షణ. అలాంటి పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుడు కాబట్టి మనల్ని రక్షించడానికి ఆయనే సమర్థుడు, ఆయనే పరిశుద్ధుడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను రక్షణ మనకు ఉచితంగా ఇచ్చినటువంటి దేవుడు ఆయనే. ఆయన తప్పితే రెండో వారికి రక్షించడానికి అంత పరిశుద్ధత లేదు. అటువంటి గొప్ప దేవుడు. మనం ఆయన ఎట్లాంటి వాడే ఉండాలంటే సజీవుడైన దేవుడై ఉండాలి, యుగయుగాలు ఆయన జీవించే దేవుడై ఉండాలి, ఆయన సృష్టికర్త అయిన దేవుడై ఉండాలి, ఆయన రక్షించడానికి ఆయనే శక్తిమంతుడై ఉండాలి. ఆయనే ఇప్పుడు ఆమె కుమారుడు ఆయన తన ప్రజలను పాపలను రక్షించును, ఆయన ఒక్కడే రక్షకుడై ఉండాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినన్నమాట. ఇక 4వది చూస్తే యోహాను సువార్త ఒక మాట ఉంది. 4వ లక్షణం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 8వ అధ్యాయం 46వ వచనం చూస్తే ఇక్కడ నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యం చెప్పుచున్న ఎడల మీరందరూ నన్ను నమ్మరు. ఇక్కడ చూస్తే నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అంటే ఏ పాపము లేనివాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఆ పాపం లేని పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ పాపం లేని పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయనే యుగయుగాలు దేవుడైన దేవుడు. ఆయనే మరి ఆదికి అంతముకు ఆయనే దేవుడు. అటువంటి గొప్ప లక్షణాలు కలిగిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే తప్ప మనం రక్షించడానికి ఈ లోకంలో ఏ మనిషి, ఏ మేకలు, ఏ దూడలు ఏది కూడా ఆ పరిశుద్ధతని ఆపాదించుకోలేవు. ఏది కూడా మనల్ని రక్షణలోకి నడిపించలేని పరిస్థితి. అటువంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఇంకొక మాట కూడా మనం చూస్తే ఇప్పుడు 4 లక్షణాలు మనం చూసుకున్నాం. పాపులను రక్షించుకోవడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన పాపములను పరిహరించే పరిశుద్ధత కలిగిన వాడై ఉండాలి, ఆయన సజీవుడై ఉండాలి, ఆయన రక్షకుడై ఉండాలి, ఆయన పాపం లేనివాడై ఉండాలి. పోతే రెండవది ఇంకొక మాట చూసుకుంటే ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం ఒక మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఇక్కడ అన్నాడు 3వ వచనం నుంచి మనం చూస్తే నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినం లేపబడెను. ఇక్కడ మనం చూస్తే ఆయన లక్షణం ఏంటంటే మరణాన్ని జయించిన వాడై ఉండాలి. మరణాన్ని ఇక్కడ మనకి స్పష్టంగా ఇక్కడ అంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. ఆ మరణం ఎవరికి రావాలంటే నీకు నాకు రావాలి. ఎందుకు వస్తుందంటే
మనం పాపం కాబట్టి, మన స్వభావమే పాపం కాబట్టి ఆ పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ మరణం మనం అనుభవించాలి. అయితే ఆ మరణం నుండి మనం తప్పించి ఆ మరణం ఆయన పొంది ఆ మరణాన్ని జయించాడు. అంటే ముళ్ళుతోనే తీశాడు, మరణాన్ని మరణం ద్వారానే జయించాడు. అందుకని ఆయనకు ఉన్నటువంటి ఇంకో లక్షణం ఏంటంటే మరణం జయించిన వాడే ఉండాలి. ఆయన యొక్క లక్షణం మరణం జయించడం. ఆ పాపులను రక్షించడం కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు మనం చెప్తాం. పాపులను రక్షించడం కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అయ్యా ఎవరైనా లోకంలో అడుగుతా, అయ్యా యేసుక్రీస్తు పాపులను రక్షించడం కొరకు లోకానికి వచ్చాడని అసలు యేసుక్రీస్తు ఎవరో, అసలు యేసుక్రీస్తు యొక్క ఆయన స్థితి ఏంది, అసలు యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంది, అసలు యేసుక్రీస్తు అంటే ఎవరో అనేది ఎవరైనా ప్రశ్న వేశారనుకో, మనం యేసుక్రీస్తు అంటే మనం ఏం చెప్పాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనే సృష్టికర్త, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సజీవుడైన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మరి రక్షించుటకు ఆయనే సామర్థ్యం కలిగిన వాడు. నీనా రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. నీవు నేను ఆయన వెంబడించిన నీవు నేను నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయనే నీ కొరకు నా కొరకు మరణించి మరి మరణాన్ని గెలిచినటువంటి దేవుడు, పాపం లేని దేవుడు. ఇవన్నీ ఆయన లక్షణాలే, ఇవన్నీ ఆయన లక్షణాలు. అటువంటి గొప్ప లక్షణాలు కలిగిన దేవుడే నిన్ను రక్షించుట కొరకు ఈ లోకానికి క్రీస్తు శరీరధారిగా వచ్చాడు, క్రీస్తుగా వచ్చాడు. అందుకే పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పాపులను నిన్ను రక్షించుట కొరకు. వచ్చినటువంటి దేవుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో మనం చూసుకున్నాం. 5 లక్షణాలు. ఆయన యుగయుగములు సజీవుడై ఉన్నటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన రక్షకుడైన దేవుడు, ఆయన పాపం లేని దేవుడు, ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడు. అందుకే అటువంటి గొప్ప లక్షణాలు, అటువంటి గొప్ప పరిశుద్ధత కలిగిన దేవుడే ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించుట కొరకు వచ్చారు. ప్రియ సహోదరి సహోదరుల, ఈ లోకంలో ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడు అని అంగీకరించిన వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. అందుకే కాలం సమీపించినది. ఆ ప్రభు దినం ఎప్పుడు వస్తుందో తెలియదు. రెండో రాకడలో ప్రభు మరి ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు వస్తాడో, ఏ టైంలో వస్తాడంటే ఏ టైంలో వస్తాడో తెలియదు. అందుకే దొంగ వచ్చినట్లు వస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సమయం అవన్నీ దేవుని చిత్తంలో ఉన్నాయి. ఏ సమయంలో వస్తాడో, ఏ క్షణంలో వస్తాడో మనకు తెలియదు. కనుక ప్రతి ఒక్కడు, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి రక్షింపబడాలని దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ప్రతి ఒక్కరూ పాపం నుంచి విడుదల పొందాలని దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించారు. ఈ లక్షణాలు కలిగినటువంటి ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యోహాను సువార్త 1 యోహాను పత్రికలో ఒక మాట ఉంది. అదే మాట 1 యోహాను పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. 1వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ అన్నాడు, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో ఉన్న యెడల మనం అన్యోన్య సహోదరం గలవారే ఉన్నాను. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ప్రతి పాపములను మనలను పవిత్రులుగా చేయను. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే మనల్ని పవిత్రులుగా చేసేది, ఆయన ఒక్కడే నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన నీవు నేను నశించిపోవుట ఆయన ఇష్టపడక ఆయన నీ ఎడల ప్రేమ చూపించినటువంటి దేవుడు, నిన్ను నన్ను కనికరించినటువంటి దేవుడు, నీ ఎడల గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడిన దేవుడు. అందుకే యేసుక్రీస్తు వారిగా పాపుల రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి సృష్టికర్త, పాపులను రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి సజీవుడైన దేవుడు, పాపులను రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి మరణం జయించిన దేవుడు, పాపులను రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడైన దేవుడు. ఇవన్నీ మనం ఆయనలో ఈ అర్హత మనం చూడాలి. ఎవరన్నా ఇదిగో పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, ఆయన మరణించాడు, మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు, యుగ యుగాలు సజీవుడైనటువంటి దేవుడని మనం లోకానికి ప్రకటించాలి. ఈ లోకంలో ఇంకా ఎందరో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గుర్తెరగని వారు ఉన్నారు,
ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకుడు అంగీకరించిన వారు ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని ఇప్పుడు కూడా చాలామంది ఆ అమాయకత్వంలో నమ్మని అమాయకత్వంలో ఉంటున్నారు. అందుకే మరి ఆ మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో ఈ మాట ఒకటి ఉంది. దేవుడు ప్రేమస్వరూపి. ఆయన లక్షణమే ప్రేమ. నిన్ను నన్ను ప్రేమించడం బట్టే ఆయన ఈ లోకానికి క్రీస్తు శరీరధారికి వచ్చాడు. అందుకని ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఇదొక్కటి మనకు చూస్తే ఈ లోకంలో దేవుని ప్రేమ, ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఈ ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఆయన ప్రేమస్వరూపి. ఈ ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అంటే హృదయం కఠినత్వం చేసుకొని మనుషులందరూ హృదయ కఠినం వల్ల ప్రేమ లేకుండా, మరి ఆ ఆత్మీయ సహవాసం లేకుండా ఎవరికి వారే యమునా తీరే పరిస్థితులు ఉన్నప్పుడు నిజదేవుని గుర్తెరగాలంటే ఆ మనసులు మార్చుకోవాలి, ఆ స్వభావం మార్చుకోవాలి. మన దేవుడు ప్రేమ స్వరూపి కనుక మనం కూడా ప్రేమ కలిగి జీవించాలి. ఈ శబ్దయంత్రం ద్వారా అనేక మంది ఈ మాటలు విన్నప్పుడు ప్రేమ, ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకరినొకరు క్షమించుకోవటం, ఒకరు సహవాసం కలిగి ఉండటం, ఒకరంటే ఒకరు మరి ఆత్మీయత కలిగి ఉంటాం, ఈ విషయాలన్నీ గ్రహించి ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు ఈ మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి. అంత ప్రేమ చూపించింది నీ ఎడల నా ఎడల ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకే ఆయన ప్రేమస్వరూపి కనుక ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అందుకని ప్రతి ఒక్కరూ ఆ ప్రేమ మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని ఆయన ద్వారా మనం జీవించడానికి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి అక్కడ మన ఎడల ప్రేమ కనపరిచాడు దేవుడు. అందుకే ఇక్కడ దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. రెండో కుమారుడు, ద్వితీయుడు లేడు, ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆయన కుమారుడు. ఆ కుమారుని ఈ లోకానికి నీ కొరకు నా కొరకు పంపించాడు. దీని వలన దేవుడు మన ఎందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. ఈ కార్యం వలన నీవు నేను మరి ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడ నశించిపోతున్నామో, ఆ నశించిన జీవితం నుంచి మనల్ని విడుదల చేయటానికి దేవుడు ప్రేమస్వరూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రేమ నీ పాపాలు నా పాపాలు కప్పివేసింది. ఆ ప్రేమ నిన్ను నన్ను పాపం నుంచి విడుదల చేసింది. ఆ ప్రేమ నిన్ను నన్ను రక్షించి పరలోక రాజ్యానికి వారసులుగా చేసింది. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఈ చివరి దినాల్లో అంగీకరించాలి. నిజ దేవుణ్ణి అంగీకరించాలి. నిజమైన రక్షకుడు యేసుక్రీస్తుని అంగీకరించాలి. అందుకే దశలోనికి రాసిన పత్రికలో మన ఇందాక చదువు, సహోదరులారా, కాలములను గూర్చి సమయములను గూర్చి మనం రాయవట్లేదు. కాలములు సమయంలో మన వశంలో లేవు, దేవుని వశంలో ఉన్నాయి. ఈ రాత్రే రావచ్చు, రేపు రావచ్చు, లేకపోతే 10 రోజుల్లో రావచ్చు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆ వచ్చే సమయానికి అందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడని విశ్వసించి ప్రతి హృదయం ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడి మరి పాప విడుదల పొందినట్లయితే మనందరం పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఈ చివరి దినాలు, ఈ ప్రమాదకరమైన పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయో తెలియట్లేదు. ఏ రోజు ఏం జరుగుద్దో తెలియట్లేదు. ఏ రోజు ఏ విషయంలో కూరుకుపోతున్నామో తెలియట్లేదు. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో మరి నేను మనందరం ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్లయితే, నా పాపంలో ఒప్పుకొని ఆయన నా రక్షకుడని మన నోటితో ఒప్పుకున్నట్లయితే మనం పాపం నుంచి విడుదల పొందుతాం. మనం రక్షణ భాగ్యం మనకు అనుగ్రహిస్తుంది. అంత గొప్ప మరి ఆ ధన్యత దేవుడు నీకు నాకు కలుగజేసినందుకు దేవుణ్ణి స్తుతించుకుందాం, నిజదేవుణ్ణి గుర్తెరుగుదాం. కనుక ఈ మాటలు హృదయాల్లో జ్ఞాపకం చేసుకొని నిజదేవుని గుర్తెరిగినట్లయితే మనం కూడా పరలోక రాజ్యానికి వారసులుగా మనం పరిగణింపబడతాం. దేవుడి ఈ మాటలు దీవించునుగా. మనము ఈ సమయంలో చిన్న పాట పాడుకుందాం.
చిన్న కీర్తన పాడుకుందాము. ఆ తర్వాత మనము ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మూడు వందల ఎనభై ఆరు పాట ఒక 2 వచనాలు మాత్రమే పాడుకుంటాం. ఇమ్ముగా నీ హృదయమిమ్ము ఇమ్మని నీ ప్రభు అనే పాట పాడుకుందాం. మూడు వందల ఎనభై ఆరు హృదయమునిమ్ము హృదయమునిమ్ము ఇమ్మని నీ ప్రభు ఇమ్మని నీ ప్రభు నావను నిన్ను యావన చేర్చు నావను నిన్ను యావన చేర్చును మాధుని నామము మాధుని నామము లోక సముద్రము దాటునప్పుడు లోక సంకటమునకు జగియకు లోక సముద్రము దాటునప్పుడు సంకటమునకు జగియకు నావను నిన్ను యావన చేర్చును నావను నిన్ను యావన చేర్చును నాదుని నామము నాదుని నామము ఇమ్ముగా నీ హృదయమునిమ్ము ఇమ్ముగా నీ హృదయమునిమ్ము ఇమ్మని నీ ప్రభు ఇమ్మని నీ ప్రభు. మూడో వచనం. పాపమును చేయకూర్చి నీవు పాపమును జయనేర్పితి నీవు పాపమును చేరకూర్చితి నీవు పాపము జయ నేర్పితి నీవు పావునల్ ప్రభునామమును పావనామగు ప్రభునామమును ప్రాపురా వేడుము ప్రాపురా వేడుము ఇమ్ముగా నీ హృదయము ఇమ్ముగా నీ హృదయము ఇమ్మని నీ ప్రభు ఇమ్మని నీ ప్రభు నావను నిన్ను యావన చేర్చును నావను నిన్ను యావన చేర్చును నాదుని
మాయలు విడిచెదవేనా జాగు చేయక జీవముండగనే జాగు చేయక జీవముండగనే చేరుము యేసుని చేరుము యేసుని ఇమ్ముగాని హృదయము ఇమ్ముగాని హృదయము నీవు ఇమ్మని ఈ ప్రభు ఇమ్మని నీ ప్రభు నావలో నిన్ను యావన చేర్చును యావన చేర్చును నాదుని నామము నాదుని నామము నావలో నిన్ను యావన చేర్చును నావలో నిన్ను యావన చేర్చును నాదుని నామము నాదుని నామము వచ్చేసి గమనించండి. మరి గమనించండి దయచేసి. మరి రేపు 24 తారీఖు ప్రత్యేక ప్రార్థన కూడుకుంది. అది మధ్యాహ్నం చెప్పటం మర్చిపోయాము. అయితే సాయంత్రం పెట్టుకుంటాం. 24 తారీఖు సాయంత్రము, మరి రేపు సాయంత్రం అందరం చేరి వస్తాము. అలాగే మంగళవారం ఏమి ఉండదు, మంగళవారం మటుకు క్యాన్సిల్. ఎందుకంటే మనకి 24 తారీఖు సాయంత్రం ఉంది కాబట్టి మరి మంగళవారాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాం, క్యాన్సిల్ చేస్తున్నాం. అందుకని రేపు సాయంత్రము 24 తారీఖు మరి రేపు సాయంత్రము మరి ప్రార్థన కూడుకున్నది కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోండి. మరి కొంతమంది తెలియదు కనుక వారికి మరి చెప్పండి, చెప్తే వారు కూడా మరి చేరి వస్తారు. కాబట్టి రేపు 24 తారీఖు సాయంత్రము మరి ప్రత్యేకంగా ప్రార్థన కూడిక కలిగి ఉంటాం. తిరిగి మరి గురువారం సాయంత్రము సిస్టర్స్ మీటింగు, అలాగే శనివారం సాయంత్రము మరి సిద్ధపాటు ప్రార్థన కూడిక. కాబట్టి వీటి నిమిత్తమై మీరందరూ ప్రార్థన చేసి పాలు పొందవలసిగా ప్రభు నామమున మీకు మనం చేసుకుంటున్నాం. మరి అట్లాగే 26వ తారీఖు ఉదయం 10 గంటలకు సౌరుడు మరి మైకెల్ అలాగే మనిష వారి వివాహం ఉంది ఫిరంగపురంలో కనుక వారు కూడా ప్రార్థన చేసి రమ్మని చెప్పారు, కార్డు ఇచ్చారు. కాబట్టి ఫిరంగపురంలో మరి సౌరుడు మైకెల్ సహోదరి మనిష వారి వివాహం నిమిత్తమై మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి ఒకవేళ రావాల్సిన ఉంటే రావచ్చు. చివరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. రండి ఒక మాట చేసి ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి యేసు ప్రభువా మీ స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా స్వార్థ కూడికలో ప్రభా మరి పాటల ద్వారా ప్రభా వాక్యం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మీ ఆశీర్వాదం తీసుకొచ్చి ప్రభా మీరు వాడుకున్నందుకై స్తోత్రాలు. ప్రభా తండ్రి మరి పాపము మరి ఎలా ప్రవేశించిందో అలాగే ఈ పాపం పరిహరించుటకు మరి దేవుడు అనేవాడు ఎలాంటి వాడే ఉండాలో అనే సంగతులు మరి ప్రభా మీ దాసు ద్వారా తేటగా మరి ప్రభా తండ్రి మరి తెలియపరిచినందుకై స్తోత్రాలు. ఎవరైతే ఇంట్లో వచ్చారో వారి జీవితాల్లో అయా నూతన కార్యము మారు మనసు రక్షణ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఆ రీతిగా తండ్రి మా ప్రభువా మరి ఈ వారి కార్యక్రమాల్లో మీరు తోడవుడి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, మహిమ పొందండి. రేపు సాయంత్రము మరి 24వ తారీఖు మరి నాయన పగలు అందరూ మరి డ్యూటీస్కి పనులకి వెళ్తున్నారు కనుక మరి సాయంత్రము మరి ప్రార్థన కూడి కలిగి ఉంటుండగా
మరి నిబిడైన వారిని తీసుకుంటారండి, ప్రార్థన చేస్తున్నాం. అలాగే కొన్ని పనులు ఉన్నాయి ప్రభా, లైటింగ్ అది కూడా ఏర్పాటు చేయాలి బయట, కనుక ఆ విషయంలో సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కృప చూపించండి. అట్లాగే మా తండ్రి మరి మా మంగళవారం సాయంత్రం బెత్లెహేమ్లో మరి సిస్టర్స్ మీటింగ్, గురువారం సాయంత్రం షిలోహులో సిస్టర్స్ మీటింగ్, శనివారం సాయంత్రము మరి మందిరంలో మరి సిద్ధపాటు ప్రార్థన కూడిక. మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే తిరిగి మేము ఆదివారం ఇలాగే కలుసుకొని మేము ఆరాధించట్లో, మేము మహింపరచట్లో మీరు మాకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల వారు ఎంతో నాయన ప్రేరేపణ కలిగి మీ ప్రేరేపణ సమర్పణతో వచ్చిన బిడ్డలకై స్తోత్రాలు. కానీ జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి ప్రభా. మరి ప్రసాదానికి జ్ఞాపకం చేసుకోండి, రాజాకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, సౌజన్య కుటుంబాన్ని మరి అలాగే ప్రభా, మరి సరైన కుటుంబాన్ని, శ్రావణ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు కృప చూపించండి, మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభా మరి తండ్రి బిడ్డకు మరి ప్రభా మరి నాయన సుఖప్రసవం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఏమైనా జనాన్ని కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మరి ప్రభా మరి అనుకోకుండా మరి వామిటింగ్స్ మరి వస్తున్నాయి కనుక మీరు ముఖ్య స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. ఏ కారణం చేత ఆ బిడ్డకు వామిటింగ్స్ మరి వస్తున్నాయి తెలియదు ప్రభా. మరి తండ్రి మీరే మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఏ సమయం బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. బిడ్డను బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. రమేష్ సిస్టర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా తండ్రి నాయన వచ్చిన వారందరిని బట్టి, ఇంకా ప్రభా ఎవరైతే రాలేకపోయినా వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. ఈ రీతిగా ప్రభా ఈ రాత్రి అంతా కాపాడండి, మంచి విశ్రాంతి దయచేయండి ప్రభా. మీరు అక్కడ ఒకవేళ ఈ రాత్రి ఏ జాబ్ వస్తారో తెలియదు. ఇప్పుడే మీ దాసుడి ద్వారా మీరు ఆఖరి గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు. మీరు ఎప్పుడు వస్తారు, ఏ జాబ్ వస్తారో తెలియదు. దొంగ వడేవి ప్రభా మీరు ఆఖరి మరి సమీపిస్తుందని ప్రభా రాయబడితా వచ్చింది కనుక మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రి మీరు బుర్ర శబ్దంతో రానే ఉంటే ఆ బుర్ర శబ్దము మేము విని ప్రభా ఎత్తబడే గుంపులో అనుభవంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మందిరం యొక్క అవసరం తీర్చండి, సహాయం చేయండి ప్రార్థిస్తూ ఇంతవరకు మీ కార్యాన్ని మీ నామ మహిమార్థముగా జరిపించుకున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము కూడా మనందరికీ, అలాగే ఇవాళ మైకు ద్వారా విన్నవారికి ఆయన గొప్ప తోడే ఉండి నడిపించనుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.